హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా చేసే ప్రాన్ బిర్యానీ రెసిపీ మీకోసం చూపిస్తున్నానండి. ఈ బిర్యానీ అద్భుతమైన రుచి, ఆయిల్ తక్కువగా ఉంటుంది, మసాలా తక్కువగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఇలా ఆనియన్స్ ని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత గ్రేవీ కోసం నేను మీడియం సైజ్ 3 టమాటోలని అలాగే ఒక 5-6 జీడిపప్పు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకున్న తరువాత ముందే కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తరువాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేను ముందే ప్రాన్స్ ని కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేద్దాం. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఒక 1 మినిట్ మూత పెట్టి ప్రాన్స్ ను ఉడికించుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందే జీడిపప్పు టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తరువాత ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఆఫ్టర్ 30 సెకండ్స్ కర్రీ చిక్కగా అవుతున్న సమయంలో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి వన్స్ కలుపుకోవాలండి. అంతే, ఇట్స్ డన్. ఫైనల్ గా దించుకునే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని వన్స్ కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఇట్స్ డన్. ఇప్పుడు బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను 1/2 కేజీ ప్రాన్స్ కి 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. అంటే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో బియ్యం మునిగేంత వరకు వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు అలాగే వీడియోలో చూపిస్తున్న హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తరువాత వాష్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి రైస్ ని ఒక 70% ఉడికించుకోవాలండి. ఇలా 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను మందంగా ఉన్న ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె తీసుకున్నాను. ముందుగా ఇందులో 70% ఉడికించుకున్న రైస్ ని ఒక లేయర్ లాగా వేసుకుంటున్నా. తరువాత ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ కర్రీని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా వేసుకుంటూ ఉండాలి. ఫైనల్ గా 2 స్పూన్ల గీ వేసుకొని మూత పెట్టుకొని గోధుమ పిండితో వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకు పిండి ఈ విధంగా ఉడికిపోయిందంటే మనకు బిర్యానీ కూడా చక్కగా దమ్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. పుల్లుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. మీరు ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.